వెల్కమ్ టు టీఐటీ న్యూస్. మన ఛానల్ మానేస్తాం. వికారాబాద్ జిల్లా పరిగి మున్సిపాలిటీ పరిధిలోని 16వ వార్డులో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రజిత వెంకటేష్ తరపున వార్డు ఇన్ఛార్జ్ రాకంచెల సర్పంచ్ కమలీభాయి పెంటయ్య కాంగ్రెస్ నాయకులతో కలిసి ఇంటింటికెళ్లి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా పెంటయ్య మాట్లాడుతూ ఏ గడపకు వెళ్లినా ఓటర్లు కాంగ్రెస్ పార్టీకి సంపూర్ణంగా మద్దతు తెలుపుతున్నారని తెలిపారు. చెయ్యి గుర్తుకు ఓటు వేసి అధిక మెజారిటీతో గెలిపించాలని తెలిపారు. అన్ని వర్గాల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తుందని, కాంగ్రెస్ అభ్యర్థిని ఆదరించండి, ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి సహకారంతో వార్డు అభివృద్ధి చేసి చూపిస్తాడని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ సిద్ధాంతి పార్థసారథి, కాంగ్రెస్ నాయకులు రియాజ్, శివకుమార్, గనిభాయి, జంగయ్య, యాదయ్య, మునీర్, మహమ్మద్, మహిళలు తదితరులు పాల్గొన్నారు. కొంచెం బాగుంది రాదయా. నమస్కారం. चार बच्चे हो गए, बच्चे में शादी हो गए, कुत्ते 12 दिन అందరికీ నమస్కారం. ఈరోజు నేను మీ ముందుకు రావడానికి కారణం ముఖ్యంగా ప్రజాసేవను ఎంచుకోవడం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పరిపాలన సుభిక్షంగా జరుగుతున్నది. ముఖ్యంగా రైతుల పక్షాన, పేదల పక్షాన, యువత పక్షాన, ముఖ్యంగా మహిళా భద్రత విషయంలో పలు నిర్ణయాలు తీసుకొని పరిపాలన సజావుగా సాగుతున్నది. దీన్ని అనుసరిస్తూ మన వార్డులో ఉన్న డ్రైనేజ్ సమస్య, నీటి సమస్య, అదేవిధంగా మహిళా భద్రత, ఉపాధి, ఇవన్నీ కార్యక్రమాలు తీసుకొని ముందుకు పోతా మీరందరూ నన్ను ఆశీర్వదించి కాంగ్రెస్ పార్టీకి చేయి గుర్తుకు ఓటు వేసి నన్ను పరిగి మున్సిపల్ కౌన్సిల్లో కూర్చోపెట్టగలని తెలియజేస్తున్నారు. అభ్యర్థిగా ఇచ్చినారు. అదేవిధంగా ఈరోజు ఏమందున బీజేపీ పార్టీ కానీ బీఆర్ఎస్ పార్టీ కానీ రియాజ్ పని అయిపోయిందని అంటున్నారు. రే బిడ్డ రాండ్రా, ఎవరు ఇలా కావాలో కాస్తున్నారో చూద్దాం, రాండ్రా. ఏరే హైటేషన్ వైర్లు తాకి తగిలితే ఏమవుతుందో మీరు కూడా మడి నాశనమైపోతారు. రే నేను నా పని కాలేదు బిడ్డ. కాంగ్రెస్ పార్టీ మీద పేరు పెడితే మీరు మాడి మర్చి అయిపోతారు. కొడుకులారా అర్థం చేసుకోండి, కాంగ్రెస్ పార్టీ అంటే బలం. ఈరోజు ఇంతకుముందు నేను కౌన్సిలర్ పార్టీగా ఉన్నా, అప్పుడు నాకు ఏ విధంగా మనకు పార్టీ పరంగా కానీ అప్పుడు మనది ఎమ్మెల్యే లేకుండే, సీఎం లేకుండే. ఇప్పుడు మనకు బలం వచ్చింది, మన పార్టీ వచ్చింది, సీఎం మనోడే, ఎమ్మెల్యే మనోడే. ఇప్పుడు మనకు అవకాశం వచ్చింది. అన్ని విధాలుగా 16 వార్డులో అన్ని రోడ్లు కానీ, సీసీ రోడ్లు కానీ అన్ని విధాలుగా అందరికీ కృషి చేస్తామని తెలియడం జరుగుతుంది. ఖాయంగా మేము కాంగ్రెస్ జెండా 16వ నంబర్లో కాంగ్రెస్ జెండా ఎగరవేయబోతున్నామనే కాన్సెప్ట్తో పక్క సంతోషంతో ఈరోజు జరుపుకోయే పండుగల ఈరోజు పండుగ వాతావరణంలో ఆడపిల్లలు చాలామంది ఈ ప్రచారంలో పాల్గొనడం జరిగింది. తప్పకుండా కాంగ్రెస్ జెండా 16వ వార్డులో ఎగిరేసి రామ్మోహన్ రెడ్డి సార్కి గిఫ్ట్గా ఇవ్వబోతున్నాం. ఈ కష్టం అనేది ఒక్కరితో కాదు, ఈ విజయం అనేది ఒక్కరితో కాదు, ఆడపిల్లల కష్టం, ఉన్న నాయకుల కష్టం, ఉన్న లీడర్ల కష్టంతోనే ఈ వార్డులో గెలిచే విధంగా కష్టపడ్డాం. దయచేసి ఈ కష్టం ఇంతటితో కాకుండా ఓట్లు అనేవి డబ్బాలలో వేసినంత వరకు
మేము కష్టపడి రజితను గెలిపించే విధంగా ప్లాన్ చేసుకున్నామని ధన్యవాదాలు.